పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. నటుడు ఫిష్ వెంకట్ కి ప్రభాస్ అండగా నిలిచారు. గత కొద్ది రోజులుగా కిడ్నీలు పాడై వెంటిలేటర్ పై చికిత్స పొందుతున్న ఫిష్ వెంకట్ పరిస్థితిని సుమన్ టీవీ చూపించింది. దీంతో ఫిష్ వెంకట్ కి ఆర్థిక సాయం చేసేందుకు దాతలు ముందుకొస్తున్నారు. ఈ క్రమంలో ఫిష్ వెంకట్ కి ప్రభాస్ అండగా నిలిచారు. డోనర్ ఉంటే సిద్ధం చేసుకోమని, ఆపరేషన్ కి అవసరమైన ఖర్చంతా ప్రభాస్ అందిస్తారని ఆయన టీం ఫిష్ వెంకట్ ఫ్యామిలీకి తెలిపారు. ఫిష్ వెంకట్ విలన్ గ్యాంగ్ లో ఉంటూనే తన కామెడీతో పంచ్ డైలాగ్స్ తో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నాడు. ఆది, అదుర్స్, గబ్బర్ సింగ్, మిరపకాయ లాంటి సినిమాలు ఫిష్ వెంకట్ కి మంచి గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ఇక కొన్ని రోజులుగా ఫిష్ వెంకట్ ఆరోగ్యం బాగోలేదని తెలుస్తోంది. కిడ్నీలు దెబ్బతినటంతో కుటుంబ సభ్యులు ఆయనను హాస్పిటల్లో జాయిన్ చేశారు. అయితే ఫిష్ వెంకట్ పరిస్థితి ఇంకా విషమించటంతో వెంటిలేటర్ మీద చికిత్స అందిస్తున్నారు. ఫిష్ వెంకట్ అనారోగ్యం గురించి చెప్తూ ఆర్థిక సాయం చేయాలని యాంకర్ రోషన్ ఒక వీడియో చేశారు. ఆ వీడియో చూసిన పలువురు ప్రముఖులు ఫిష్ వెంకట్ ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుని కొంతవరకు సహాయం చేశారు. అయితే తాజాగా ప్రభాస్ మరోసారి తన గొప్ప మనసును చాటుకున్నాడు. ఫిష్ వెంకట్ ఆపరేషన్ బిల్స్ అన్నీ తాను కడతానని చెప్పినట్లు శ్రవంతి మీడియా ద్వారా తెలిపింది. హీరో ప్రభాస్ టీం నుంచి కాల్ వచ్చింది. ఆయన అసిస్టెంట్ అని ఒకరు కాల్ చేశారు. ఎవరైనా కిడ్నీ ఇచ్చే డోనర్ ని వెతకండి, మీ నాన్నగారి ఆపరేషన్ కు కావాల్సిన 50 లక్షలు మేము ఏర్పాటు చేస్తామని చెప్పినట్లుగా తెలిపింది. ఇక తన తండ్రి బ్లడ్ గ్రూప్ కి మ్యాచ్ అయ్యే కిడ్నీ దానం చేసే దాతలు ఎవరైనా ఉంటే సాయం చేయమని వేడుకుంది. తన బ్లడ్ గ్రూప్ మ్యాచ్ కాకపోవడంతో తండ్రికి కిడ్నీ దానం చేయలేకపోతున్నట్లు తెలిపింది. ప్రస్తుతం ఈ వార్త నెట్టింట వైరల్ గా మారింది. ప్రభాస్ గొప్ప మనసును నెటిజన్స్ ప్రశంసిస్తున్నారు. రాజుగారు అన్ని విషయాల్లో రాజునే అంటూ కమెంట్స్ పెడుతున్నారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.